నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్త నుండి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన స్థానిక సంస్థలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు రాచమల్ల సిద్ధేశ్వర్ హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం రోజున మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రజాపాలన మొదటి సంవత్సరం పూర్తయినందున హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా రాచమల్ల సిద్ధేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంవత్సర కాలంలో 119 నియోజకవర్గాలలో ఏ అభివృద్ధి పనులు ఏ నియోజకవర్గాలలో జరిగాయో వాటిని పర్యవేక్షించడానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అబ్జర్వర్స్ను నియమించారని, ఇందులో భాగంగానే నా చిరకాల మిత్రుడు, పోరాట యోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్లమెంటులో కళ్ళల్లో కారం చల్లిన పోరాటం చేసి తెలంగాణ సాధనలో ముందున్నటువంటి మన అందరి ప్రీతిపాత్రుడైనటువంటి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నియోజకవర్గమైన హుస్నాబాద్కి నన్ను నియమించారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అర్థమయ్యేలా ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తగా ప్రతి ఒక్కరము తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అదేవిధంగా పార్టీ బలంగా ఉండాలంటే మనం బలంగా ఉండాలని, అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకత్వం బలంగా ఉంటుందని, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు, కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీలు 13 హామీలు అంశాలు వాటి మీద మన ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పనిచేసింది. అందులో భాగంగా ఫ్రీ బస్సు, 200 యూనిట్ల కరెంటు, 500కే గ్యాసు ఇట్లాంటి పని చేసింది. మన అబ్జర్వర్ వచ్చింది హైదరాబాద్కి వెళ్ళి. సిద్ధేశ్వర్ మాజీ సర్పంచ్ శంషాబాద్ పిసిసి పంపింది. మన దగ్గర మన నియోజకవర్గంలో ఎట్లా ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది అని కొంత చూడడానికి, మనకు కూడా కొన్ని సలహాలు ఇవ్వడానికి, ఈ జరిగితే బాగుంటుందని మనకు సూచనలు చేయడానికి జరా సార్ నాడు ప్రతి మండలంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ఇక ర్యాలీ తీయాలి. సంవత్సర కాలంలో జరిగిన విషయాలను ప్రజలకు చెప్పాలి. ఉదాహరణ చెప్పాలంటే హుస్నాబాద్లో అంబేద్కర్ చౌరస్తా, లేదా మల్లచెట్టు చౌరస్తా, లేదా గాంధీ కాడ, లేదా ఆరపల్లె కాడ హోటల్ చౌరస్తా అన్నట్టుగా మీ ఊళ్ళల్లో ఏ చౌరస్తానో అక్కడ ఒక సంవత్సర కాలంలో మన ప్రభుత్వం చేసిన విషయాలు, 60,000 రూపాయల కిస్తీలు కట్టి పోయిన ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో 7,50,000 కోట్ల అప్పు చేస్తే మన రాష్ట్ర బడ్జెట్ కేవలం 2,96,000. అందులో 60,000 కోట్ల రూపాయలు కిస్తులు కట్టినాక మిగిలిన డబ్బులు ఏవి, మళ్ళీ ఈ గ్యారెంటీ చెప్తలేరు, మీరు అది చెప్తలేరు, ఇది ఇచ్చారు అది ఇచ్చారని విమర్శ చేస్తారు తప్ప వాళ్ళు 10 ఏళ్ళు పాలన చేసి ఆర్టీసీని కుదబెట్టి, సబ్సిడీలు కుదబెట్టి ఇట్లా చెప్పాలంటే చాలా తాను చెప్తాడు. ఎప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటాం. మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు మన ధర్మాన ఉన్నాడు, ఐలాన్ ఉన్నాడు, తిరుమల ఎలకతుర్తి బీదర్పల్లి అన్నట్టున్నారు. కానీ వాళ్ళకు కూడా అక్కడ చెప్పాము. ఎట్లయినా వాళ్ళు కొద్దిగా లేట్గా వస్తారు కాబట్టి ఆ ప్రోగ్రాంకి వస్తారు. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మున్సిపల్లో 30 మంది మహిళా సశక్తి గ్రూపుల లీడర్లతో మీటింగ్ ఉంటుంది. రాజు రాజుగారు మన రాజ్యాంగం కుర్చీని చేసి కూర్చోండి. అయితే ఆ సశక్తి గ్రూపులో ఇవాళ అదే ప్రోగ్రాం ఉంది. 4-5వ తారీఖు నాడు ఏం చేయాలి మనం అంటే సశక్తి గ్రూపులతో వాళ్ళ లింకేజ్ ఎట్లా అంటాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంది అన్న విషయాల మీద మాట్లాడుకొని మన పార్టీ ప్రోగ్రాం తీసుకున్నది. ఆ ప్రోగ్రాం కాడికి కూడా తనకు తీసుకుపోతున్నాం. తీసుకుపోయి ఆడ వాళ్ళు కనుక అనుకూలంగా లేకపోతే మనం బయట నుండి తాను 1-2-3 మన గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు వాళ్ళందరూ తీసుకుపోయి మాట్లాడేస్తారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ మనకు 6 గ్యారెంటీలు 13 హామీలు దాన్ని
మరి గ్రామాన గడప గడపకు మరి తీసుకొని వెళ్ళి మనం వాటిని ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన దాని సందర్భంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా నివాదాక చెప్పినట్టు ఫ్రీ బస్సు మొదలు తీసుకున్నాం. ఆ తర్వాత కొంత రుణమాఫీ తీసుకున్నాం, గ్యాస్ సిలిండర్ తీసుకున్నాం. ఈ రకంగా మరి తీసుకోవడం జరిగింది. మరి అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో మరి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అప్పటి కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పెండింగ్లన్నీ మనమే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పటి వరకు కూడా పాతయ్యే ఇస్తున్నాం. మనం కొత్త ఎన్నో 2, 3, 4 అన్ని కలిపి వస్తున్నాయి తప్ప వాళ్ళు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అంతేకాకుండా ఇంకా కళ్యాణ లక్ష్మి కూడా నా మండలంకి వస్తే, పేడ మండలానికి వస్తే 120 కళ్యాణ చెక్కులు మనం పంపిణీ చేయడం జరిగింది. దగ్గర 1,20,00,000 దాకా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దగ్గర 1,60,00,000 కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడే నాకు కళ్యాణంలో చెప్పిండు మరొక 50 చెక్కులు కూడా వచ్చినాయి. అంటే ఈ రకంగా పాతయ్య ఇస్తున్నాం తప్ప మరి కొత్తవి కూడా రావడం లేదు. అదే కాకుండా మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కోయళ్ళ మండలానికి వచ్చినట్టుంటే దరిదాపుగా ఒక 50 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇటీవల ఫ్లడ్ల కింద కూడా దగ్గర 40 లక్షలు రావడం కూడా జరిగింది మా మండలానికి. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 10 ఏళ్లలో మరి ఒక్క కూడా అభివృద్ధి కాలేదు. మరి వాళ్ళు బాగా చెప్తుంది. పెద్ద స్కూల్ ఫౌండేషన్ 180 కోట్లతోటి మనకు సమీకృత స్కూల్ ఒకటి రావడం జరిగింది. దాని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. మరి దానికి బట్టి విక్రమార్క వచ్చిన తర్వాత దాని కార్యక్రమం చేపడతామని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టి హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చినటువంటి సందర్భంగా మరి గతంలో ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. మరి ఈ ప్రాంతం అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అని అంటే మార్పు చెందిందని మనం చెప్పుకోక తప్పదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఎన్నో సమస్యలు ఉండే గతంలో. మరి 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాన్ని 100 సంవత్సరాలు వెనుకకు నెట్టినట్టుగా చేసి మరి వారు పోయినరు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇప్పుడు దగ్గర సంవత్సరం లోపు వచ్చినటువంటి పరిస్థితులలో మరి నిన్న మన మంత్రివర్యులు ఏదైతే ఉన్నదో 4వ తారీఖు నాడు ఎన్నిక అయినటువంటి సందర్భంగా మరి నిన్న హుస్నాబాద్ గ్రామానికి నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి వచ్చినటువంటి సందర్భంగా నిన్న మంత్రి గారు తెలియజేసింది. మరి ఈ ప్రాంతానికి గతంలో సంబంధించింది ఏదైతే ఉంటే గౌరవెల్లి ప్రాజెక్టు ఉండేనో మరి ఆ గౌరవెల్లి ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్టోన్ వేసినటువంటి కార్యక్రమం. మరి దాన్ని పూర్తి చేయాలన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినో ఆ కార్యక్రమం పూర్తి చేస్తే ఈ పాటికే ఈ ప్రాంత ప్రజలు సస్యశ్యామలంగా బ్రతికేటువంటి వాళ్ళు. కాకపోతుంటే దాన్ని నిరుత్సాహపరచుకుంటూ దాన్ని ఇవాళ పక్కపడి ఉన్నటువంటి మంత్రి ఏదైతే హరీష్ రావు ఉన్నారో, ఇవాళ చంద్రశేఖర్ రావు ఉన్నారో వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకున్నారు తప్ప ఇవాళ మా ప్రాంతం కాలేకపోయింది. మేమైతే ఈ ప్రజలు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు తీసుకొని ప్రజల వద్దకు పోయినామో ఆ 6 గ్యారంటీలు అమలు చేస్తుంటే కార్యక్రమంలో ఒకట ఇవాళ 5 గ్యారంటీలు పూర్తయిపోయినాయి. ఇంకొకటి ఏదైతే ఉన్నదో 2500 మహిళలకు ప్రతి ఒక్క మహిళలకు అది సుత ఈ మధ్యనే పూర్తి చేద్దామనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ అనేటువంటిది అయ్యింది. ఇప్పుడు ఉన్నది రైతు బంధు అనేటువంటి కార్యక్రమంలో కూడా కొంతమంది రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. మరి గతంలో వాళ్ళు చేసినటువంటి అప్పులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. అటు అప్పులు కట్టాలి, ఇటు సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం కొంచెం అవస్థపడేటువంటి పరిస్థితులు ఉన్నది. మరి ఏదైతే ప్రజలకు మనం వివరించేది ఏంటి అని అంటే గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు మనకు ప్రజలకి ఏం చేసిండ్రు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేయవలసి వస్తుంది. గతంలో చేసినటువంటి ప్రభుత్వమే అప్పుడు కట్టుకుంటూ ఇటు సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ప్రజలు చూస్తా మనం అందరూ సహాయ సహకారాలు అందించినప్పుడే ఈ ప్రభుత్వం విజయవంతమవుతుందని హుస్నాబాద్ నియోజకవర్గం
ఎన్నో రకాలుగా చైతన్యవంతంగా ఉన్నా కూడా 70 సంవత్సరాల నుండి మనం వెనుకబడి ఉన్నాం. కానీ నేడు ఒక సంవత్సరం నుండే పూర్తి ఫలాలను అందుకొని అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో ఆ రోజు నుండి నేటి వరకు ఇది పరుగుల మీద పరుగులు పెడుతూ నేను ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఎందుకు ఉండలేదు అని యావత్తు తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలందరూ కొంచెం ఆలోచన చేసే స్థితికి అంత స్పీడ్గా మేము ముందున్నాం. ఆ ఆలోచన విధంగా పరుగులు పెడుతున్నదని సక్రమంగా మనం చేస్తున్నాం. అది ఓన్లీ పొన్నం ప్రభాకర్ అన్న గారి సారథ్యంలోనే అది సాధ్యమైంది. ఆయన ఇక్కడ మంత్రివర్గంగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గం గెలిచినప్పటి నుండి మాకు వారానికి నెలకు ప్రతిసారి పండుగ వాతావరణంగానే ఉన్నది. మాకు స్టార్టింగ్ వచ్చుడుతోనే మాకు చిరుమూడు మండలం అభివృద్ధికి కొంచెం దూరంగా ఉంటుండే. అప్పటి నుండి పొన్నం ప్రభాకర్ గారి అన్న ఆలోచన విధానాలతోని ఆయన అభివృద్ధి ఏ విధంగానైతే చిరుమూడు మండలాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని అప్పటి నుండి ఫస్ట్ వచ్చుడే ఒక 30 లక్షలతోనే మాకు సీసీ రోడ్ల నిర్మాణం కూడా జరగడం జరిగింది. అప్పటి నుండి ప్రతి నెల మాకు ఒక 20 లక్షల నుండి ఒక 25 అట్లా లక్షలు పెడుతూనే ప్రతిరోజు ప్రతి నిత్యం 2 నెలలకు ఎక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ పెట్టినా కూడా మా మండలాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఒక 300-400 మందికి ఇప్పటివరకే మేము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మాకు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మనకు ఏదైతే అభివృద్ధి జరగాలంటే కొన్ని ఫ్యాక్టరీలు కావాలి, దాంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మాకు కొన్ని పశువుల దానా ఫ్యాక్టరీ కూడా మాకు రామచ్చ గ్రామంలో కూడా అక్కడ కూడా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, ఎవరైతే కొందరు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారో వారిని కూడా సంప్రదించి మీరు ఈ మండలానికి వెళ్ళండి, అక్కడ డెవలప్ కావాలి, ఉస్నాబాద్ డెవలప్ కండి సమిష్టి 7 మండలాలను ఒకటే కోణంలో డెవలప్ కావాలనే ఆలోచన కొద్ది ఈ మంత్రివర్గులు అభివృద్ధి పథకంలో నడుపుతున్నారు. మేము మా కార్యకర్తలం అందరం కాంగ్రెస్ పార్టీ పక్షంగా అందరం ఏకదాటిపై ఉన్నాం. అభివృద్ధిలో ప్రతి కార్యక్రమాన్ని ప్రతిసారి మనం మీటింగ్ పెడుతున్నాం. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ పథకాలు ఏమున్నా ప్రజలలో తీసుకెళ్ళి ఇప్పటి నుండి కూడా ఇంకేమైనా చిన్న అది ఉన్నా కూడా మేమందరం సమిష్టిగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మేము ప్రచారంలో కార్యకర్తలు ఉండరేమో అనేది ఉన్నది. మేము ఖచ్చితంగా చిరుమూడు మండలం కానీ అక్కడ ఒక యూనిట్గా ఉస్నాబాద్ నియోజకవర్గం అందరూ పెద్దలు లింగమూర్తాన్ని అయితే మీ శమన్ అయితే మీరు అందరూ కూర్చుంటే పెట్టుకొని ఎప్పటికీ మాకు ఎంత నుండి ట్రేడింగ్ ఇస్తూ మీ మండలంలో ఈ ఫండ్స్ వచ్చినాయి, ఈ మండలంలో ఇంతమంది లబ్ధిదారులు లేరు, వాళ్ళు తెలియవచ్చిందా లేదని మాకు ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మేము మండల పార్టీ అధ్యక్షులు, ఎన్ఎస్సీ యూత్ మహిళా అధ్యక్షులు అందరం కలిసి వారందరికీ చేరవేస్తూ మేము ఎప్పటికప్పుడు ఆ పార్టీల ద్వారా మేము అభివృద్ధి అంతా బయటికి తీసుకుని అందరికీ ప్రజలు కూడా తెలియబడుతున్నాం. గవర్నమెంట్లో అసలు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అసలు ఎక్కడ కూడా ప్రజలకు అనుకూలంగా అందుబాటు లేకుంటుండే మన గవర్నమెంట్ వచ్చినాక మాకు చాలా సంతోషాన్ని ఉంది. మంత్రి గారు అన్ని విషయాల్లో మమ్మల్ని పట్టించుకొని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏం లేదు, మన ప్రజాప్రభుత్వం ఏం చేస్తుంది, అంతకుముందున్న గవర్నమెంట్ మనకి ఏం తేడా అనేది పబ్లిక్లో చర్చించాలి, దాన్ని పబ్లిక్లో తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.